ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీమాత్రే నమః. 4వ స్కంధంలో ఒక 5 అధ్యాయాలు అయ్యాయి ఇది వరకు. దాంట్లో వీళ్ళందరూ కలిసి ఎక్కడి వాళ్ళందరూ ఎక్కడందరూ సర్దుకున్నారు మొత్తం అందరూ. దేవి అమ్మవారు అంతర్ధానం చెందింది, వైరం వదిలిపెట్టారు. వీళ్ళందరూ కూడా పాతాళానికి ఏమో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేవతలందరూ కూడా అమరలోకానికి వెళ్ళి అందరూ దెబ్బలాడుకోకుండా అందరూ సయోధ్యగా ఉండండి అనే మాట చెప్పింది ఆవిడ. దానికి అందరూ సంతోషించారు. కురుధ్వం దానవా సర్వే నిర్భయా గతమన్యవ కాల ప్రతీక్ష్య యుష్మాభి కారణం సశుభే అశుభే. శుభమైన అశుభమైన దానికి అందరికీ కూడా కాలమే కారణం గనక కాలాన్ని ప్రతీక్ష చేయండి అని జగన్మాత అయిన శ్రీదేవి ఉపదేశించింది. దాని ప్రకారం వాళ్ళందరూ వెళ్ళారు అని వ్యాసుల వారు దానికి ముత్తాయింపు. తచ్చుత్వా వచనం దేవ్యా తథేచ్చుత్వా రసాతలం ప్రణమ్య దానవా సర్వే గతా. రసాతలానికి దానవులందరూ వెళ్ళారు, దేవతలందరూనేమో స్వర్లోకానికి వెళ్ళారు. అంతర్ధానం చెందింది అమ్మవారు అని చెప్పారు. తర్వాత జనమేజయ మహారాజా వారు అడుగుతున్నారు, భృగు మహర్షి శాపం ఇచ్చారు అన్నారు కదా, భృగు శాపాన్ మునిశ్రేష్ఠ హరే అద్భుత కర్మణ అవతారా కథంజాతా కస్మిన్ మన్వంతరే విభో. ఆ అవతార విశేషాలన్నీ ఏమిటి? నువ్వు అవతారాలు ఎత్తాల్సి వస్తుంది, అనేక సార్లు జన్మించాల్సి వస్తుంది అని భృగు మహర్షి శాపం ఇచ్చారు. కావ్యమాతని శ్రీహత్య దోషానికి చేసిన దానికి ప్రతీకారంగా నువ్వు కూడా అనేక అవతారాలు ఎత్తాల్సి వస్తుంది, గర్భ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పారు. ఆ అవతారాల విశేషాలన్నీ మాకు చెప్పండి, విశేషించి కృష్ణావతారం మీద ఎక్కువ ప్రాధాన్యంతో ప్రశ్న చేస్తున్నాము, దాని గురించినటువంటి సమాచారం మాకు అందించండి అని అడిగారన్నమాట. అప్పుడు వ్యాసుల వారు సమాధానం చెబుతున్నారు. శృణు రాజన్ ప్రవక్ష్యామి అవతారాన్ హరేర్యథాన్. హరి యొక్క అవతారాలన్నీ చెబుతున్నాడు విను అన్నారు. మొట్టమొదట్లో ఏ అవతారంతో శ్రీమన్నారాయణమూర్తి ఏ ఏ ఘనకార్యాలు చేశారో వాటిని అన్నిటినీ చెప్పడం చాలా టైం పడుతుంది, కానీ సంక్షేపేణ తమ అధునా వక్ష్యామి, సంక్షిప్తంగా నీకు నేను చెప్తాను విను అన్నారు. మొట్టమొదటిది ఏంటి అంటే ధర్మావతారమైనటువంటి నరనారాయణులు ధర్మపుత్రులు. వాళ్ళు చాక్షుష మన్వంతరంలో పుట్టారట. వాళ్ళు నరనారాయణ అవతారం ఆదిమ అవతారంగా చెప్పారు. తర్వాత వైవస్వత మన్వంతరంలో దత్తాత్రేయ స్వామి వారు పుట్టారు. ఆయన అత్రి మహర్షికి కుమారుడుగా ఉన్నాడు. అత్రి అనసూయ దంపతులు. ఆ పేర్లకి కూడా మంచి స్వారస్యాలు ఉన్నాయి. అత్రి అంటే త్రిగుణ అతీతుడు అని అర్థం. సత్వరజస్తమో గుణాలకి అతీతుడైన వాడు, గుణ సామ్యావస్థ కలిగిన వాడు. అసూయ లేని తల్లి ఆవిడ. ఎవరైతే గుణత్రయానికి అతీతంగా ఉండి అసూయ అనేటువంటిది దగ్గరికి రానివ్వకుండా ఉంటారో వారికి భగవంతుడు స్వయంగా దత్తుడవుతాడు అనేటువంటి ఒక అంతరార్థం మనకు వచ్చేలాగా దత్తాత్రేయ స్వామి అవతారం. స్వయం దత్తోభూత్. శ్రీహరి ఆయనకి దత్తుడయ్యాడు అంటే ఆయనకి కుమారుడుగా పుట్టాడు. అలాగే దత్తాత్రేయ అవతార అత్రేహే పుత్రత్వం అగమద్ హరిహి, అది ఒకటి. తర్వాత వాళ్ళ దత్తాత్రేయ అవతారంలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు అందరూ కూడా వాళ్ళకి అత్రి యొక్క భార్య అయినటువంటి అనసూయ అమ్మవారికి పుత్రులుగా జన్మించారు. అలా బ్రహ్మాభూత్ సోమరూపస్తు దత్తాత్రేయో హరి స్వయం దుర్వాసాహ రుద్రరూప అసలు పుత్రత్వం తే ప్రపేదిరే అని వాళ్ళ ముగ్గురికి పేర్లు పెట్టి సోముడని దత్తాత్రేయుడని దుర్వాస మహర్షి అని వాళ్ళ పేర్లు పెట్టారు. తర్వాత నృసింహావతార ఘట్టం మన అందరికీ జగత్ప్రసిద్ధమైన ఘట్టం. 4వ యుగంలో 2 రూపాలలో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అలౌకికం అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి హిరణ్యాక్ష హిరణ్యకశిపులను ఇద్దరిని సంహరించారు స్వామి. నృసింహావతారంలో హిరణ్యకశిపు వధ, ఆదివరాహ అవతారంలో హిరణ్యాక్ష వధ. తర్వాత హిరణ్యకశిపో సమ్యక్ వధాయ భగవాన్ హరి చక్రే రూపం నారసింహం దేవానాం విస్మయప్రదం. ఆ నరసింహావతారం అనేది దేవతలకి కూడా ఆశ్చర్యం వేసింది. ఇలాంటి రూపం అసలు ఉంటుందా సృష్టిలో? నా మృగం నా మానుషం. అది మృగము కాదు మనిషి కాదు, కేవలం పశువు కాదు పక్షి కాదు అన్నట్టు, పశువు కాదు మనిషి కాదు అన్నట్టుగా
రెండూ కానిటువంటి విచిత్రమైన రూపం నరహరి రూపాన్ని ధరించి ఆయన హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. అలాగే త్రేతాయుగంలో బలేర్ నియమనార్థాయ శ్రేష్ఠే త్రేతాయుగే చకార రూపం భగవాన్ వామనం కశ్యపాన్ మునే. కశ్యప మహర్షి సంతానంగా వామనుడిగా జన్మించి ఆయన వామన రూపంలో బలిచక్రవర్తిని నిగ్రహించారు. ఆ తర్వాత త్రేతాయుగంలో జమదగ్నిసుతుడైనటువంటి పరశురాముడుగా పుట్టారు. ఆయన క్షత్రియ అంతకరహ శ్రీమాన్ సత్యవాది జితేంద్రియ. పుట్టింది బ్రాహ్మణ వంశంలో మహర్షి పుత్రుడిగా పుట్టాడు, సత్యవాక్ పరిపాలకుడు. కానీ క్షత్రియాంతకరుడు. 21 పర్యాయాలు భూలోకంలో క్షత్రియుడు అన్నవాడు ఉండకుండా చేసేస్తాను, క్షత్రియ రహితంగా దేశాన్నంతటినీ చేస్తాను అన్నంత గొప్పగా మేదిని అంతటినీ కూడా తిరిగి దానిలో ఉండేటువంటి క్షత్రియ వీరులను అందరినీ సంహరించినటువంటి గొప్ప అవతారం ఆయన దత్తాత్రేయ, అదే మన పరశురామ అవతారం. యో వై పరశురామాఖ్య హరే అద్భుత కర్మణ అవతారస్తు రాజేంద్ర కథిత పాపనాశన. వాళ్ళు క్షత్రియుల్ని ఆయన సంహరించారు అనే మాట కాదు. మనకు కావాల్సింది ఏమిటి అంటే పరశురామ స్వామి వారి యొక్క అవతారం వింటే మన పాపాలన్నీ పోతాయి. సాధారణంగా బ్రాహ్మణులకి ఇష్టదైవం ఎవరు అంటే పరశురాముడు అని పేరుతో చెప్తూ ఉంటారు. పరశురాముడిని ఆశ్రయించుకుని పరశురాముడు లాగా అవసరమైనప్పుడు వీర్య పరాక్రమాలు చూపించాలి, చేతులు ముడిచి కూర్చోవడం కాదు. అవసరమైనప్పుడు క్షాత్ర బలం చూపించాలి, అన్నప్పుడు బ్రాహ్మ బలం కూడా ఉండాలి. అటువైపు రెండు వైపులా పదును కలిగినటువంటి అవతారం పరశురామ అవతారం. త్రేతాయుగంలో రఘువంశంలో మహాప్రభువు జన్మించారు. సమయానికి ఇప్పుడు వచ్చింది అవతారం. రేపు అయోధ్యలో రామజన్మభూమి శిలాన్యాసం సందర్భంగా త్రేతాయుగే రఘోర్వంశే రామ దశరథాత్మజ అనేటువంటి పేరుతోటి దశరథాత్మకుడుగా శ్రీరామచంద్ర మహాప్రభువు జన్మించారు. ఆయన అవతార పురుషుడు. పూర్తిగా అమో విగ్రహవాన్ ధర్మహాన్, మూర్తిభూతమైన ధర్మస్వరూపం రామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం జరిగింది. ఆ తర్వాత అష్టావింశే యుగే ద్వాపరే అర్జున శౌరినౌ జాతౌ కృష్ణార్జునౌ. కృష్ణార్జునులుగా అర్జునుడు శౌరి అంటే నరనారాయణులు ఇద్దరు ఇక్కడికి వచ్చి కృష్ణార్జునులుగా ధరాభార అవతారార్థం భూభారాన్ని తగ్గించడం కోసం వచ్చారు. వాళ్ళు చేసినటువంటి భూభార హరణం ఏమిటి అనే దానికి మహాయుద్ధమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో అతి దారుణమైన యుద్ధంలో వీళ్ళందరూ మొత్తం భూమి యొక్క బరువునంతటినీ తగ్గించారు. చాలా మంది అనేక రకాలైనటువంటి సమయాల్లో అనేక యుద్ధాలన్నీ చేసి లోకానికి అందరికీ ఉపద్రవాన్ని తప్పించి లోకక్షేమానికి పాటుపడుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మొట్టమొదటిది అయినటువంటిది ఏమిటి అంటే యథా ఇచ్చ ప్రకృతే అఖిలం సర్వం వశమేత జగత్రయం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవీ భాగవత పురాణం చదువుతున్నప్పుడల్లా ఈ మాట అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. ఏ రాజు యొక్క చరిత్ర చెప్పినా లేదా ఏ మహర్షి యొక్క చరిత్ర చెప్పినా ఆయన ఈ పని చేశాడు అంటే ఆయనలో ఉండేటువంటి శక్తి అంశం వల్ల ఈ పని జరిగింది. ప్రకృతియే మొత్తం అన్నిటికీ కారణం. ప్రకృతియే అఖిలం సర్వం వశం. ప్రకృతికి ఇదంతా వశమైపోయి ఉంటుంది. చరాచర జగత్ అంతా ముల్లోకాలు ఆవిడ యొక్క వశంలో ఉంటాయి. ఆవిడ యథా ఇచ్చతి తదైవ ఇయం భ్రామయతి అనిశం జగత్. ఆవిడ ఏ రకంగా కోరుతుందో ఆవిడ ఇచ్చావశం చేత ఈ జగత్తుని అంతటినీ ఆవిడలా చక్కని నిప్పులంటే తిప్పుతూ ఉంటుంది. పురుషస్య ప్రియార్థం సా రచయత్ అఖిలం జగత్. పురుషుడు యొక్క ప్రీతి కోసం ఆమె ఈ జగత్తునంతటినీ నిర్మాణం చేస్తుంది. అంటే సృష్టి స్థితి లయాలకన్నిటికీ కారణభూతమైనది ఆ పరాశక్తే అనేటువంటిది పరదైవతమైనటువంటి జగన్మాత. పరాత్మైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే నిరాలంబ నిరాకార నిస్పృహస్య పరాత్పర. ఆ పురుషుడు మాత్రం నిరాకారుడు, నిరాలంబుడు, నిస్పృహుడు, నిర్గుణుడు, నిష్క్రియుడు, ఏమి చేయకుండా అలాగా చైతన్య రూపంలో ఉంటాడు. ఆయన ప్రీతి కోసం ఆవిడ ఈ కథంతా నడిపిస్తూ ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు. ఉపాధిత స్థితాభాతి యస్యాహ సా ప్రకృతి పరా. దానివల్లే ఉత్పత్తి వస్తుంది, లయం వస్తుంది, లేదా స్థితి కాలం ఉంటుంది. ఇదంతా కూడా కల్పాంతంలో సంహరించిన, కల్పం మొదట్లో ప్రళయకాలంలో సంహరించిన, పునః మళ్ళీ ఉత్పత్తి కాలంలో సృష్టి చేసిన, ఇదంతా కూడా ఆ తల్లి యొక్క ఇచ్ఛావశం చేతనే జరుగుతుంది. ఆవిడ యొక్క అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటారు. అలాగే ఏవం అస్మిష్ట సంసారే సుఖ దుఃఖాన్విత కిల. కొంతమందికి కొన్ని చోట్లలో జయం ఇస్తారు, కొన్ని చోట్లలో అపజయం ఇస్తుంది. ఎవరికి ఎప్పుడు జయం వస్తుంది, ఎవరికి ఎప్పుడు అపజయం వస్తుంది అని మనం చెప్పలేం. ఒకప్పుడు రాక్షసులు జయాన్ని పొందుతారు, ఒకప్పుడు దేవతలు జయం పొందుతారు,
వాళ్ళకి ఆ జయాపజయాలన్నీ ఇచ్చి వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలన్నింటినీ ఇచ్చేటువంటిది కూడా ఆ విధి నియంత్రణలో ఉంటుంది కనుక ఆ అన్ని అదుపులో పెట్టుకున్నటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కావాలి. భవంతి ప్రాణిన సర్వే విధి తంత్ర నియంత్రిత. నువ్వు మాటతోటి అధ్యాయం ముగిస్తారు. విధి తంత్ర నియంత్రిత. విధి తంత్రం అంటే కాలచక్రం అమ్మవారి యొక్క ఇచ్ఛావశం చేత ఇవన్నీ నియమింపబడుతూ ఉంటాయి కనుక ఆవిడ ఎలా అనుకుంటుందో అలా జరుగుతుంది. ఆవిడ అనుకోకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా అది అవదు. మనం వద్దు వద్దు అనుకున్నా అది అయ్యే టైం వచ్చినప్పుడు అవకమాంది. అంచేత విధేయ తంత్రం దానితోటే నియంత్రింపబడి ఉన్నాయి కనుక ఇదంతా కూడా జగదంబ అనుగ్రహము అన్న. అంటే జనమేజయ మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. చరిత్ర అడిగితే లేదా అమ్మవారు ఆవిడ గొప్పది, ఆవిడ బ్రహ్మశ్రీ మహేశ్వరులు ఈ పురాణం మొదలెట్టారంటే, బాబు మేము అడిగింది వెనకాల ఉంది కదా. నువ్వు నరనారాయణ ఆశ్రమంలో నారాయణుడు ఆ దేవకాంతలైనటువంటి అప్సర స్త్రీలందరూ వస్తే వాళ్ళందరినీ తృణీకరించి అంతకంటే సౌందర్య రాశులైనటువంటి వారాంగణాలని సృష్టి చేసి ఊర్వశీ ప్రముఖమైనటువంటి అప్సరోగణాన్ని అంతటినీ కూడా దేవేంద్రుడికి కానుకగా పంపించారు అన్నారు కదా. నువ్వు అంత నారాయణుడు అంతంత దివ్యమోహన సుందరమైనటువంటి రూపాలు కలిగిన వాళ్ళకి అందరికీ కూడా లొంగిపోకుండా వాళ్ళ పట్ల అంత స్థిరమైన హృదయం ఎలా ఉన్నారు? స్మరాతురుడు ఎందుకు కాలేదు? ఆ వారాంగలందరినీ సృష్టి చేశాడన్నారు కదా, ఆ వాళ్ళందరూ ఏమయ్యారు? అక్కడి నుంచి వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? మళ్ళీ వాళ్ళందరూ నరుడి చేత కోరబడ్డారన్నారు కదా. నారాయణుడు నువ్వే నాకు భర్త కావాలి అని అడిగారు కదా. అప్పుడు వాళ్ళందరూ కూడా వద్దని అన్నారు నరనారాయణులు ఇద్దరు. అప్పుడు వాళ్ళకి జరిగిన సంభాషణ ఏమిటి? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? మళ్ళీ ఇదంతా నాకు ఏం జరిగింది, ఆ వరాంగణ వృత్తాంతం అంతా నాకు చెప్పండి అని అడిగాట. చక్రేణోత్పాదితాభిశ్చ బహుప్రార్థనయా పునః యాచితేన వివాహార్థం కిం కృతం తేన జిష్ణునా ఇత్యేతత్ శ్రోతమిచ్చామి చరితం తస్య మోక్షదం నారాయణస్య మే బ్రూహి విస్తరేణ పితామహ. నారాయణుడి యొక్క చరిత్ర. ఆ నారాయణుడే అనేక మంది వారాంగణ స్త్రీలని అంటే అప్సర స్త్రీలని సృష్టి చేశాడు. వాళ్ళందరినీ ఇందులోకి కానుకగా పంపించారు. వాళ్ళు దేవేంద్ర లోకానికి వెళ్ళారంటారా? వాళ్ళందరూ మళ్ళీ నువ్వే నాకు భర్త కావాలని అడిగారు కదా. అడిగిన తర్వాత ఈయన వద్దన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వృత్తాంతం చెప్పండి అని అంటే దాని మీద ప్రారంభం చేస్తున్నారు. శృణు రాజన్ ప్రవక్ష్యామి యథా తస్య మహాత్మనః ధర్మపుత్రస్య ధర్మజ్ఞ విస్తరేణ వదామితే. వాళ్ళు ఎప్పుడైతే శ్రీహరి వారించారో ఆ నారాయణుడు కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అంటే వాళ్ళందరూ గట్టిగా నిర్బంధించారు, నువ్వే నాకు భర్త కావాలి అని. ఆయన మించుమించులో కోపంతో వాళ్ళందరినీ శపిద్దామనే దృష్టిలోకి వచ్చాడు ఆయన. ఆ శప్తుకామహాన్ అంటే వాళ్ళందరినీ శపించేయాలి అనేటువంటి చూపుతో ఎప్పుడైతే ఉన్నారో పక్కనే ఉండేటువంటి సోదరుడు నరుడు ఉంది, స్వామి మనం తపస్యాలుగా ఉన్నాం, క్రోధం మనకి పనికిరాదు కనుక శాంత స్వభావాన్ని అనుసరించాలి అంచేత ఓర్పబట్టు అనేటువంటి విధంగా నారాయణుడిని బుజ్జగించాడు. ఆ నారాయణుడు శాంతకోపుడు అయ్యాడు. అప్పుడు వాళ్ళ మహాముని అయినటువంటి అతను వీళ్ళతో మాట చెప్పారు. అస్మిన్ జన్మని చార్వంగ్య కృత సంకల్పవానహం ఆవాభ్యాంచ నా కర్తవ్య సర్వథా దార సంగ్రహ. మేమిద్దరము ఈ అవతారంలో మేమందరం బ్రహ్మచర్యంతో తపస్సు చేస్తూ కాలక్షేపం చేయాలని నిర్ణయించుకున్నాం. మా సంకల్పం అది. అంటే ఈ అవతారంలో నరనారాయణ అవతారంలో మాకు వివాహాలు అనే ప్రసక్తి లేదు. అంటే ఈ జన్మలో మిమ్మల్ని నేను భార్యలుగా స్వీకరించడము అనేది సాధ్యం కాదు. మరి ఇంకేం చేయాలి అంటే అదే ధర్మజ్ఞాహ న ప్రకుర్వంతి వ్రతభంగం పరస్యవై. అంటే మీరందరూ స్వర్గలోకానికి వెళ్ళండి, మా మీద దయ చూపించండి, మీరు మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, మా వ్రతభంగం చెయ్యొద్దు. ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఒక మంచి నియమం పరిపాలిస్తూ ఉంటే ఆ నియమాన్ని అడ్డం కొట్టరు ఎవడును. మీరు కూడా ధర్మవేత్తలు కాబట్టి మీరందరూ మా నియమాన్ని గ్రహించి మీరందరూ స్వర్గలోకానికి వెళ్ళండి. మరి మా మాట ఏమిటి అని అంటే కారణం లేని కార్యం ఉండదు. అలాగే మీకు కూడా మీ కోరిక వచ్చింది, ఆ కోరిక ఎందుకు వచ్చిందో దానికి తగినటువంటి విషయాన్ని నేను చెప్తాను వినండి అని. భవిష్యామి మహాభాగాః పతిరపి అన్యజన్మని. నేను మళ్ళీ వేరే లోకంలో అష్టావింశ మహాయుగంలో నేను ద్వాపర యుగంలో నేను ఈ ధరాతలంలో భూమి మీద కృష్ణ పరమాత్మ అవతారంలో అవతరిస్తాను. అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేను వివాహం చేసుకుంటాను. అప్పుడు మీ కోరిక తీరుస్తారు. తదా భవత్యః మద్దారాః ప్రాప్య జన్మ పృథక్ పృథక్ భూపతీనాం సుతా భూత్వా పత్నీభావం గమిష్యత. మీరందరూ అప్పుడు క్షత్రియకాంతలుగా పుట్టి, అది కూడా నియమం పెట్టారు, ఋషికన్యలుగా ఉండకూడదు, వారాంగనలుగా ఉండకూడదు. వాళ్ళు క్షత్రియుల యొక్క కులాల్లో పుట్టి క్షత్రియకాంతలై
నన్ను వివాహం చేసుకుని మీ కోరికని మీరు తీర్చుకుంటారు అనేటువంటి ఒక అనుగ్రహం చేశారు కృష్ణ పరమాత్మ నారాయణ అవతారంలో. ఆ తర్వాత కృష్ణావతారంలో మిమ్మల్ని అందరినీ నేను వివాహం చేసుకుంటాను అని చెప్పారు. ఏవం విసర్జితాహ తేన గతాహ స్వర్గం తదా అంగనాహ చక్రాయ కథయామాసు. వీళ్ళందరూ కలిసి ఆయన చెప్పారు కదా ఉద్దేశంతో దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేశారు. స్వామి, మమ్మల్ని అందరినీ సృష్టి చేశారు ఆయన, మమ్మల్ని అందరినీ మీకు అప్పచెప్పమన్నారు, మీ కంట్రోల్లో ఉండమన్నారు. మళ్ళీ ఎప్పుడో కృష్ణావతారంలో ఆయన పుడతాట, అప్పుడు పెళ్లి చేసుకుంటామన్నారు. అంతవరకు మీరే మాకు నాయకులు, మీరు చెప్పినట్టుగా చేస్తాం, మీ దగ్గరే ఉంటామని చెప్పారు. ఆశ్రిత్య భగవా తాభ్యో వృత్తాంతం తస్య విస్తరాత్ తుష్టావతం మహాత్మానం నారీర్ దృష్ట్వా తథా ఊర్వశి. ఆయనకి చాలా ఆనందం వేసింది. ఇంత గొప్ప శక్తిమంతులు ఆయన, నరనారాయణులు, మహా తపస్యాలు. వాళ్ళ తపస్సు నా ఆసనానికి ఏదైనా ప్రమాదం కల్పిస్తుందేమో అని నేను భయపడ్డాను. కానీ వాళ్ళ తపస్సు లోకానికి అనుగ్రహం కోసం చేస్తున్నారు తప్ప ఈ ఇంద్ర పదవిని ఆశించి వాళ్ళు ఏం తపస్సు చేయలేదు. వాళ్ళ తపస్సు వల్ల నాకు వచ్చే నష్టం లేదు సరిగదా. వాళ్ళ తపో ప్రభావం చేత, తపో మహిమ చేత నాకు ఇంతమంది వారాంగణ గణులు, ఊర్వశీ మొదలైనటువంటి అప్సరస స్త్రీలు అందరినీ కానుగ్గా పంపారంటే నాకు చాలా సంతోషం అని ఈ దేవేంద్రుడు సంతోషించాడు అని ఆయన చెప్తున్నాడు. ఇంద్రుడు చెప్పిన మాట వినండి. అహో ధైర్యం మునేహే కామం తథైవచ తపోబలం. ఆయన ధైర్యము, ఆయన తపోబలము రెండు చాలా అద్భుతమైనవి. ఆయన ఎంత ధైర్యం అంటే ఏంటి? బాగా మొండితనం కాదు. ధైర్యము అంటే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంశిత ఏవ ధీరా. మనస్సు కలిసి వేయడానికి తగిన వాతావరణం ఉన్నప్పుడు కూడా మనస్సు నిబ్బరంగా పెట్టుకున్న వాడు ఎవడో వాడు ధైర్యవంతుడు, వాడు ధీరుడు. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తుంది పార్వతీదేవి, ఆవిడేమీ చెల్లించరా, అది ధైర్యం. అలాగే అద్భుతమైనటువంటి సౌందర్య రాశులు అందరూ దగ్గరగా ఉన్నా ఏమాత్రం మనస్సు చెల్లించకుండా ఉండేటువంటి వాళ్ళు నరనారాయణుడు, వాళ్ళు ధైర్యం అంటే. అలాంటి ధైర్య స్థితి, ధైర్యము అనేటువంటిది అంత గొప్పది వాళ్ళది. చాలా సంతోషం. ఈయన ఊర్వశ్య స్వతపస తాదృగ్రూపా ప్రకల్పితా. వాళ్ళందరికీ ఊర్వశులనే పేరు. ఒక్క అమ్మాయి ఊర్వశి అంటే నారాయణుడు ఊరులోంచి పుట్టించారు ఒక స్త్రీని, ఆవిడ ఊర్వశి. అలాంటి రూపాలే కలిగినటువంటి కొన్ని వందల మంది, వేల మంది సంఖ్య కలిగినటువంటి వారాంగణం సృష్టించారు. వాళ్ళందరూ ఊర్వశ్య అనే పేరుతోనే పిలిచారు. అందరూ ఊర్వశులే, అందరూ ఊర్వశి సమానమైనటువంటి సౌందర్యం కలిగిన వాళ్లే. ఇంతమందిని తయారు చేసినటువంటి తపోబలం గాని, ఇంతమంది అందగత్తులు ఉన్న మనస్సు చెలించకుండా ఉండే ధైర్యం గాని ఆ నరనారాయణులు చాలా ప్రశంసనీయం అనేటువంటి మాట చెప్పి ప్రసన్నాత్ముడై ఈ దేవేంద్రుడు చాలా సంతోషంగా ఉన్నట్ట. నారాయణుడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఇదంతా నరనారాయణ వృత్తాంతం అంతా చెప్పాం. ఆ తర్వాత తౌహి కృష్ణార్జునవు వీరవు భూభారహరణాయట జాతవు. ఆ నారనారాయణులే భూలోకంలో ఉండేటువంటి భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం కృష్ణార్జునులుగా జన్మించారు అని అంటే అప్పుడు అడిగాడు రాజుగారు, కృష్ణావతార చరిత్ర నాకు బాగా చెప్పండి, కృష్ణుడి యొక్క అవతారం విశేషంగా వినాలని నాకు సరదాగా ఉంది, దానిలో కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి కూడా నేను మీ ముందు అట్టే పెడతాను, ఆ సందేహాలకి సమాధానాలు చెబుతూ కృష్ణావతార చరిత్రను మాకు వినిపించండి అన్నాడు. కృష్ణావతార చరితం విస్తరేణ వదస్వమే సందేహో మమ చిత్తే అస్తి తం నివారయ మానద. ఆ అంశంలో నేను కొంతకాలం విన్నాను, కానీ విన్న వాటిల్లో కృష్ణావతారంలో ఉండే ఆ కథలో చాలా సందేహాలు నా మనసులో ఉండిపోయాయి. ఆ మనస్సుల్లో ఉండే సందేహాలని దూరం చేస్తూ కృష్ణావతారం చరిత్ర చెప్పండి మాకు అన్నాడు. యయో పుత్రత్వమాపన్నౌ హరి అనంతౌ మహాబలౌ దేవకీ వసుదేవౌ తౌ దుఃఖభాజౌ కథం మునే. దేవకీ వసుదేవుల యొక్క పుత్రులుగా పుట్టారు కదా కృష్ణ పరమాత్మ. ఇంతటి పుణ్యాత్ముడైనటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారంగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మని కొడుకుగా కానీ దేవకీ వసుదేవులు అంత దుఃఖాన్ని అనుభవించాల్సిన పనే ఉంది. వాళ్ళు జైల్లో ఉండుకోవాల్సిన పని ఏంటి? కంసేన నిగడే బద్ధవు పీడితవు బహువత్సరాన్ని ఎన్నో ఏళ్ల తరబడి కంసుల చేత కారాగారంలో బంధింపబడాల్సిన అవసరం ఏముంది? ఎందువల్ల అంటే వాళ్ళేం చాలా సామాన్యులా అంటే ఏయో పుత్ర హరి సాక్షాత్ తపసా తోషితో భవత్. ఆయన పుత్రుడు శ్రీహరి సాక్షాత్తు వాళ్ళ తపస్సు చేత శ్రీహరిని సంతోషపెట్టి ఆయన్నే కుమారుడిగా పడిచినటువంటి గొప్ప పుణ్యాత్ములు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది? అదొక ప్రశ్న. జాతోత్సవం మధురాయాంతు గోకులే సగథన్ కథ. ఆయన మధురలో పుట్టాడు, వెళ్ళి గోకులంలోకి వెళ్ళాడు ఎందుకు? మధురలో పుట్టినవాడు మధురలో ఉండక గోకులానికి ఎదికెళ్ళాడు. కంసం హత్వా ద్వారవత్యాం నివాసం కృతవాన్ కథం. పోనీ మళ్ళీ మధురకు వచ్చాడు, కంస హననం చేశారు. కంసవధ అయిపోయిన తర్వాత హాయిగా సూరసేన మహారాజా వారి ఆ వారసుడుగా ఆయన అక్కడ ఉండొచ్చు కదా, సుఖంగా మధురాధిపత్యం ఉండొచ్చు కదా.
కానీ అజంతా మానేసి మళ్ళీ ద్వారకా నగరానికి పరిగెట్టాడు ఎందుకు? ఓసారి ఏమో చిన్నతనంలో గోకులానికి పోయాడు. అక్కడి నుంచి వచ్చి ద్వారకా మధురా నగరానికి వచ్చి కంసుని వధించిన తర్వాత అక్కడ ఉండకుండా మధుర వదిలిపెట్టి ద్వారకాకి వెళ్ళిపోయాడు. ఇదెందుకు? కంస హననం జరిగిన తర్వాత ద్వారకా గమనం ఎందుకయింది? పిత్రాది దేవితం దేశం సమృద్ధం పావనం కిల త్యక్త్వా దేశాంతరే కార్య గతవాన్ స కథం హరి. అనార్యమైనటువంటి దేశాంతరం, పితృపితామహ ప్రపితామహంగా తాత ముత్తాతలు అందరూ ఉన్నది, సర్వ సంపత్తులతోటి కూడినది, పవిత్రమైనటువంటిది ఈ మధురా క్షేత్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికో ద్వారకా నగరంలోకి సముద్రం మధ్యలోకి అక్కడ పోవాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు వెళ్ళాడు? అది ఒక ప్రశ్న. వారి పోని యాదవ కులం అంతా ఏమైంది? ద్విజశాపం చేత మొత్తం పోయింది. కులంచ ద్విజశాపేన కథం ఉత్సాహితం హరే. శ్రీహరి పుట్టినటువంటి కులం, ఏ మహాపురుషుడు పుడతాడనే భావనతో రామచంద్రమూర్తి అవతరిస్తారనే ఉద్దేశంతో కొన్ని తరాలను బట్టి పౌరోహిత్యానికి ఒప్పుకున్నట్టు వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి. ఇదేం పని మీకు మహర్షి ఎందుకయ్యా? రామచంద్రమూర్తి వస్తారో ఆయనకి జాతకర్మాలు సంస్కారాలు చేసి నేను కృతార్థుడిని అవ్వాలి అంచేది ఈ వంశానికి నేను పురోహితుడిగా ఉండి ఆయన పుట్టిన తర్వాత ఆయన వేడుకలన్నీ నా చేతితో జరిపించి ఆయన పట్టాభిషేకం చేసి నేను కృతార్థుడిని కావాలి అని అంత మహర్షి మహానుభావుడైనటువంటి వశిష్ఠుడే ఆ పౌరోహిత్యానికి చింతపడ్డాడు. అలాంటి వంశం. అలాగే రామచంద్రమూర్తి యొక్క పుట్టుకని కోరి అంతటి మహర్షి అలా చేశారే, మరి అలాంటప్పుడు శ్రీకృష్ణ స్వామి వారు పుట్టించినటువంటి యదువంశం, ఈ వంశం అంతా బ్రహ్మశాపం చేత ఎందుకు నశించిపోయింది? దీనికి కారణం ఏమిటి అనేటువంటిది ఒక మాట. భారావతారణం కృత్వా వాసుదేవ సనాతన దేహం మమోచ. భారావతారణం అంతా అయిపోయిన తర్వాత బరువు తగ్గింది భూమికి, ఇంకా నేను స్వయంగా దేహత్యాగం చేసి అవతార సమాప్తి చేసి ఆయన భూలోకంలోంచి వైకుంఠానికి చేరిపోయారు. మరి ఇదంతా ఎందుకు? అసలు భూమికి ఇంత భారం ఎందుకు వచ్చింది? ఏ బరువు భూమి భరిస్తూ నేను భరించలేను అని మొరపెట్టుకుని భూభారం తగ్గించడం కోసం కదా స్వామి వచ్చింది. పాపిష్టానాంచ భారేన వ్యాకులాభూత్య మేధిని. వాళ్ళు ఎవరెవరు పాపిష్ఠులు? వాళ్ళందరినీ కూడా వాసుదేవుడి చేత మొత్తం వధింపజేసి పరమాత్మ యొక్క సంకల్పం. దానిలో చాలా మంది గొప్ప వాళ్ళ పేర్లు నాకు చెప్తున్నారు. ఒకసారి భీష్మ, ద్రోణ, తథా కర్ణ, బాహ్లీక, పార్థివ, వైరాట, వికర్ణశ్చ, దృష్టవ్యమ్నశ్చ, పార్థివ, సోమదత్తాదయ సర్వే నిహతా సమరేంద్రప. కురుక్షేత్ర సంగ్రామంలో అసూలు బాసినటువంటి మహావీరులు వీళ్ళందరూ భారమా? వీళ్ళందరూ భూమికి భారంలాగా తయారైన వాళ్ళ వీళ్ళందరూ ఏదో రాక్షసుల పేరు చెప్పారంటే అనుకోవచ్చు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, వీళ్ళందరూ దృష్టద్యుమ్నుడు, వీళ్ళందరూ భూభారాన్ని కనిపించేటువంటి దురాత్మలుగా కనిపించామా? వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళందరినీ చంపడానికి పరమాత్మ అవతరించాడా? ఇదంతా నాకు సందేహాలుగా ఉన్నాయి. అలాగే కృష్ణ పత్నులు చాలా మంది దుఃఖాలు, పతివ్రత శిరోమణులు వాళ్ళు ఎంతో తపస్సు చేసుకుని ఆయన్ని భర్తగా పొందారు. అలాంటి వాళ్ళు అంత తపస్ఫలంగా పొందినటువంటి భర్తని అవతార సమాప్తి అయిపోయిన తర్వాత విరహ బాధతో ఈ కృష్ణపత్నులందరూ ఎక్కడికి పోయారు? వాళ్ళకి అంత దుఃఖం ఎందుకు వచ్చింది? కృష్ణపత్న్య కథం దుఃఖం ప్రాప్తాః ప్రాంతే పతివ్రతాః సందేహోయం మునిశ్రేష్ఠ చిత్తేనే పరివర్తతే. వసుదేవుడు మంచి ధర్మాత్ముడు, ఆయన పుత్ర దుఃఖంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒకటి. పాండవులు వీళ్ళకి దగ్గరగా ఉన్నారు కనుక పాండవులు అంతటి ధర్మ సంపన్నులు, వాళ్ళకి అన్ని దుఃఖాలు వచ్చాయి. ద్రౌపది పరమ పతివ్రత శిరోమణి, ఆవిడ పడరాని పాలు పడింది, అనేక ఇబ్బందులు పడింది, అనేక మంది చేత అవమానాలు పాలైంది. మరి ఇవన్నీ ఎందుకు జరిగాయి? పీడిత సింధురాజ్ఞ అత వనమధ్యగత సతి. వాళ్ళందరూ అవన్నీ కథలని మనకి తెలుసున్నవే కనుక దాని గురించి నేను వివరించను. అలాగే కీచకుడు గాని సైంధవుడు గాని వీళ్ళందరూ కూడా ఆవిడ్ని అవమానం చేసి బాధ పెట్టినటువంటి వాళ్లే కనుక. అలాగే ఇంకొక ప్రశ్న పెద్దది. సుభద్రాయాస్తుత యుద్ధే బాలయేవ నిపాజత. సుభద్రాతనయుడు అయినటువంటి అభిమన్యు కుమారుణ్ణి చిన్నతనంలోనే వాడి వల్ల భూభారం ఉందా? ఆ కుర్రాన్ని అనవసరంగా మధ్యలోనే నుదిలేశారు కదా, మొక్కనే తింపేసినట్టుగా. ఇది ఎక్కడ కార్యక్రమం? ఇది భూభారం తగ్గించడమేనా అని అడిగాడు. అలాగే తథాచ దేవకీ పుత్ర షట్ కంసేన నిషూదితా. దేవకికి పుట్టినటువంటి 6 కుమారులు పుట్టిన వెంటనే ఒక్కొక్కరిని ఏడాదికి పుట్టిన వెంటనే చంపేశారు. వాళ్ళ వల్ల ఏం భూభారం ఉంది? వాళ్ళు ఎందుకు చంపేశారు? వీటన్నిటికీ సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలేయంటే అంటే కృష్ణావతార చరిత్ర చెప్పేటప్పుడు ఈ ప్రశ్నలకన్నిటికీ కూడా మనకు సమాధానాలు చెప్పండి అన్నట్టు. తస్మాత్ విస్తరతో బ్రూహి కృష్ణస్య చరితం మహత్ అలౌకికేన హరిన కృతం కర్మ మహీతలే. కొంతమంది దైత్యులు
వాళ్ళ ఆయుక్షయం అయిన తర్వాత వాళ్ళందరినీ చంపారు, బాగానే ఉంది. ఐశ్వర్య శక్తి ప్రతిత హరిణా మునిసత్తమ రుక్మిణీహరణే నూనం గృహీత్వాథ పలాయనం కృతముఖి వాసుదేవేన చౌరవచ్చరితం కదా. మరి అంత గొప్ప లోకోత్తర పరాక్రమవంతుడు దొంగలాగా రుక్మిణి అమ్మవారిని పట్టుకుని పారిపోవడం ఏంటి? రుక్మిణి కళ్యాణం దగ్గర ఎవరు చూడకుండా పట్టుకెళ్ళిపోవడం ఏంటి? రుక్మిణి హరణం అంటే వాళ్ళు అందరిలో నిలబెట్టి ఏ స్వయంవరంలోనూ వాళ్ళందరినీ చావకొట్టి రాక్షస విధిలో వివాహం చేసుకోవచ్చు కదా. అలా కాకుండా ఈ చౌరవత్ పలాయనం ఏమిటి? రుక్మిణీ హరణే నూనం గృహీత్వాథ పలాయనం. ఎవరు తెలియకుండా వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరు లేకుండా గౌరీ పూజ చేయడానికి వచ్చినటువంటి రుక్మిణి అమ్మవారిని రథం మీద ఎక్కించుకుని పారిపోయాడు. పోనీ అలా ఇది బాగానే ఉందా? మధురామండలం త్యక్త్వా సమృద్ధం కుల సమ్మతం జరాసంధవయాత తేన ద్వారకాగమనం కృతం. ఇది మధురా నగరం అంతా వదిలిపెట్టేసి ద్వారకకి ఎందుకు పోయాడు అంటే జరాసంధుడు చావు తీసేస్తాడేమో అని భయం. జరాసంధుడి వల్ల భయపడిపోయి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు కదా. మరి ఈయన పరమేశ్వరుడు లోకోత్తర వైభవం గలవాడు అని మనందరం అంటున్నాం. కానీ ఈ కారణాలన్నీ చూస్తే ఏమిటోలా విచిత్రమైన కథలా కనిపిస్తోంది. చేసిన పని ఏది సవ్యంగా కనపట్లే. పోని పరాక్రమము బలము చూపించారా అంటే పలాయనం చిత్తగించడం కొన్ని చోట్ల, ఆయనకు భయపడిపోయి ఊరు వదిలి పారిపోవడం ఇంకో చోట్ల, ఇలాంటివన్నీ కనిపిస్తే మరి ఆయన యొక్క చరిత్ర చాలా కష్టంగా కనిపిస్తోంది. అంచేత వ్రజ గోపనం ఎందుకు చేయలేదు ఆయన? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి కనుక మీరంతా పూర్తిగా నాకు ఆ కృష్ణస్వామి వారి యొక్క చరిత్ర అంతటిని చెప్పండి. మధ్యలో పాంచాల్య పంచభర్తృత్వం, ఇదోటి పాంచాలి అమ్మవారు పరమ పతివ్రతా శిరోమణి అంటున్నారు. 5 భార్యలు భర్తలేండి, ఇది ఎక్కడ పాతివ్రత్యం? ఈ కథ ఏంటి? దీనికి సదాచారం ప్రమాణం హి ప్రవదంతి మనీషిణ పశుధర్మ కథం తయిస్తూ సమర్థైరపి సంస్కృత. అంతటి ఉదాత్తులు, అంతటి ఆదర్శ పురుషులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే లోకానికి ఏం మెసేజ్ వెళ్తుంది? ఈ రకంగా ఈ భీష్ముడు వారు అంత గొప్పవాడు, సకల ధర్మాలు మనకి చెప్పినటువంటి వాడు. ఆయన వంశ విస్తారం కోసం గోలకుల్ని పుట్టించారు. ఇలాగా ధృతరాష్ట్రుడు, పాండురాజు వాళ్ళ జన్మ వృత్తాంతాలను చూస్తే భీష్మాచార్యులు దగ్గరుండి వేదవ్యాసుల వారి చేత దేవర న్యాయంతో వీళ్ళని సంతానం కండం అంటే ఇది ఎక్కడ ధర్మసమ్మతం? ఇలాంటి ప్రశ్నలన్నీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి జరిపిస్తున్నారు. దిగ్ ధర్మ నిర్ణయ కామం మునిభి పరిదర్శిత ఏనకేనా ప్యుపాయన పుత్రోత్పాద లక్షణ. ఇదే ఆ ధర్మ నిర్ణయం అంటే. దీన్ని చూస్తే దీని మీద నమ్మకం పోవడం సరిగదా. దీని మీద జుగుప్స ఏవగింపు వచ్చి ఈ కథలు ఇలాంటి వాళ్ళని మనం కొలి చేస్తున్నాము అనేటువంటి ఒక అపోహ వస్తుంది. ఎన్ని ప్రశ్నలు ఎందుకు అడిగారు జనమేజయ మహారాజా వారు అంటే ఈ ప్రశ్నలకి మహర్షి చేత సమాధానం చెప్పించి లోకంలో ఉండే అపోహలు తొలగించాలి. అది ఉద్దేశం. నేను ఆయనకి అన్ని సందేహాలు కాదు. ఈ ప్రశ్నలన్నీ వేయడం ఎందుకు అంటే ఇవన్నీ పైకి అనుచితంగా కనిపిస్తున్నా ఇవన్నీ సకారణములు, యుక్తియుక్తములు, తప్పనిసరిగా విధి బంధములే చేయాల్సిన పనులే కనుక వీటిని అన్నింటినీ పరమాత్మ ఆ పనులుగా ఆ రకంగా నిర్వహించారు అని సమాధానం చెబితే ఓ వాలి వధ కానీ లేకపోతే ఓ తాటకా వధ కానీ ఇలాంటివన్నీ చేస్తే ఇది ఎందుకు జరిగింది, ఇది తప్పు కాదా అంటే తప్పులాగా అనిపిస్తుంది, కానీ తప్పు కాదు. పురాణ ప్రవచనం చేసేటువంటి వాళ్ళకు మొట్టమొదటి బాధ్యత ఏంటి అంటే ఇలాంటి గ్రంథాల్లో అవన్నీ తప్పులు అనేటువంటి లోకానికి ఉండే అపోహను తొలగించాలి. అపోహలు తొలగించి ధర్మ నిర్ణయం చేసి వాళ్ళందరూ ధర్మాత్మలు, వాళ్ళు చేసిందే నిజం, అలాగే చెయ్యాలి, మరోలా చేయకూడదు, ఆ చేసింది పరిపూర్ణంగా 100% యుక్తమే అని సమర్థించే విధంగానే గ్రంథం నడపాలి తప్ప అన్ని తప్పులు తడకే అని చెప్పడానికి మాత్రం పుస్తకం ముచ్చుకోకూడదు. ఏదైనా సరే ధర్మ సూక్ష్మం దగ్గర ధర్మ సందేహం వస్తే ధర్మానికే ఎక్కువ ప్రాబల్యం ఇచ్చి వాళ్ళు అధర్మాత్ములు, వాళ్ళని శిక్షించడం అని ఆయన అప్పుడు కర్తవ్యం. అంచేతే పరమాత్మ దానికోసమే వచ్చారు, అదే చేశారు. చాలా చెట్టు జాతులుండి కుట్టారు కదా, వాళ్ళని తప్పు కాదా? కాదు, దానికి సమాధానాలు రామాయణంలోనే ఉన్నాయి. అవన్నీ సమాధాన గ్రంథాలు వదిలిపెట్టేసి ఈ ప్రశ్నల్ని మాత్రం బయటకు పంపించేస్తున్నారు జనానికి. ఇన్ని అపసిద్ధాంతాలుగా ఉన్నాయి, ఇవన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి, వీటన్నిటికీ సమాధానం లేదు అనేటువంటి మాట చెబుతున్నారు. అన్నిటికీ సమాధానాలు మహర్షులు ఇచ్చారయ్యా. మూల గ్రంథాలు బాగా చూస్తే వాల్మీకి రామాయణం కానీ వ్యాస భారతం కానీ చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దానిలోనే కనిపిస్తాయి. అవన్నీ తెలుసుకుందామనే ఉద్దేశంతోనే జనమేజయ మహారాజు వ్యాసుల వారిని అడుగుతున్నారు. వ్యాసులు సమాధానం చెబుతున్నారు. కృష్ణ పరమాత్మ చరిత్ర ప్రారంభం ఇక్కడి నుంచి. ముందు అవతార కారణం ఏమిటి అంటే భూభార హరణం కోసం. చాలా మంది ప్రసిద్ధమైన శ్లోకం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది జనరల్ ప్రతిజ్ఞ. కృష్ణావతారానికి ఒక్కదానికే కాదు,
ఏ అవతారం అయినా సరే, ఏ యుగాల్లో ఏ అవతారం అయినా అయింది అంటే దానికి కారణం ఏమిటి అంటే దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం, ధర్మ సంస్థాపనం. ఇది అవతార కృత్యాలు. అవతారం తాలూకు ప్రయోజనాలు ఈ మూడు. వీటి కోసం వస్తారు.